జై తెలంగాణ. ఈరోజు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్లో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల గొంతుకై ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అటు క్షేత్రస్థాయిలోనే కాకుండా ఇక్కడ విదేశాల్లో ఉంటున్నటువంటి తెలంగాణ బిడ్డలు సైతం మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి గురించి మేము ఈ పార్టీలో చేరుతామని చెప్పి ఎంతో మంది సోదరులు ఈరోజు వచ్చి ఇక్కడ ఈ పార్టీలో చేరడం జరిగింది. ముందుగా వారందరికి కూడా నేను స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎంతో వ్యక్తిగత జీవితం ఉన్నప్పటికీ కూడా మేము కూడా ఇందులో భాగస్వాములై మా సమయాన్ని తెలంగాణ కోసం వెచ్చిస్తామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం నేను చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. వాళ్ళందరికీ కూడా నా పక్షాన, అధ్యక్షుడు నవీన్ రెడ్డి గారి పక్షాన వారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. మరి మనందరికీ తెలుసు, దాదాపు ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎలా ఉంది. ఇప్పుడు గడిచిన 2.5 సంవత్సరాలలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంత దివాలా తీసింది అనేది గణాంకాలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఊరున పేరున ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మరి మనం కూడా ఒక బాధ్యత గల తెలంగాణ బిడ్డలుగా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఈరోజు ఈ సమావేశంలో ఇక వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది. ఖచ్చితంగా ఇటు సోషల్ మీడియా ద్వారా, అలాగే మనము అంటే ఆన్లైన్ ఆన్ రోడ్ ద్వారా, అంటే ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలిపే విధంగా ఖచ్చితంగా మేము కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. మనం కూడా అంటే తెలంగాణ ప్రజలు ఆనాడు ఉద్యమ సమయంలో కూడా మేమందరం కేసీఆర్ గారు వెంట నడిచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కూడా తెలంగాణ ప్రజలు అయ్యో వాళ్ళకు ఏం తక్కువైంది, మంచి జీవితం ఉంది, అలా పని చేసుకోవచ్చు కదా అని అనుకుంటూ, అరే మా కోసం కష్టపడతా ఉన్నారు తెలంగాణ బిడ్డలు, మరి మేము కూడా ఇంకా ఎక్కువ రెట్టించిన ఉత్సాహంతో ఈ ఉద్యమంలో పాల్గొనాలి అన్న వాయిస్ని మేము ఆ రోజు కూడా విన్నాం. మరి అదే విధంగా ఈరోజు మేము కూడా ఇక్కడ ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడమనే కాకుండా, మరి ఏ రంగాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని వంచిస్తుంది అని చెప్పి మేము కూడా ఇక రేపటి నుంచి గణాంకాలతో సహా అన్ని శాఖలల్లో కావచ్చు, అన్ని రంగాలల్లో వాళ్ళు మనల్ని ఎట్లా వంచిస్తా ఉన్నారని చెప్పి మేము ఇక మాట్లాడబోతా ఉన్నాము, కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాము. అందరికీ తెలుసు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు చేసిన, అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పు దాదాపు 3,80,000 కోట్లు, అంటే ఓ 15 అటు ఇటు ఉంటుంది. మరి కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిరో మనందరికీ తెలుసు. ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, కలెక్టరేట్లు, అట్లనే ఎన్నో మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లో ఎంతో అభివృద్ధి. అంటే అటు గ్రామం నుంచి పట్టణం వరకు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చచ్చిపోయే ఒక ముసలి వ్యక్తుల వరకు అందరికీ అన్ని రకాలుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేసిర్రు, అంత అప్పు చేసిర్రు. మరి ఈరోజు చూసుకుంటే గడిచిన 2.5 సంవత్సరాలలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపు 3,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చింది. మరి ఏం చేసిండ్రా అంటే ఏమీ చేయలేదు. నిన్నటికి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. మరి ఆ బడ్జెట్లో వాళ్ళు ఇస్తా అన్నటువంటి 6 గ్యారంటీల ఊసు లేదు, దానికోసం కేటాయింపులు లేవు.
అట్లనే మీ అందరికీ తెలుసు, మనందరికీ దాదాపు ఒక 420 హామీలు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు దాని ఊసు లేదు, దాని గురించి మాట్లాడే నాయకుడు లేడు, ప్రస్తావించేటువంటి నాయకులు ఎవ్వరూ లేరు. ఎంతసేపు వాళ్ళ దందా అంతా భూదందా, ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి అన్నదే తప్ప ఎక్కడ కూడా ఒక కొత్త పథకాన్ని, ఒక కొత్త ప్రాజెక్టుని, ఒక కొత్త సంక్షేమ విధానాన్ని కూడా వాళ్ళు తీసుకురాలేదు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బిడ్డ ఎక్కడున్నా కానీ మా తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండే. మరి ఈరోజు చూసుకుంటే ఎక్కడికి పోయినా ఒక దీనంగా మనల్ని చూస్తా ఉన్నారు, అయ్యో మీ తెలంగాణ గిట్లయింది ఏంది అని చెప్పి. కాబట్టి ఈరోజు ప్రజలు ఆలోచించాలి. అన్ని రంగాలలో ఈ రోజు జరిగినటువంటి అన్యాయాన్ని వీళ్ళు ఎట్లెట్లా నాశనం చేస్తున్నారు అని చెప్పేసి, ఈ నీటి రంగం అని కాదు, ఎడ్యుకేషన్ అని కాదు, వెల్ఫేర్ అని కాదు, మనం చూస్తా ఉన్నాము. స్కూళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, హాస్పిటల్ పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడికి పోయినా కానీ, ఎక్కడ పోయినా ప్రజలందరూ కూడా దీని గురించి ప్రశ్నిస్తా ఉన్నారు, వాళ్ళందరూ కూడా సఫర్ అవుతా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా బాధ్యత గల పౌరులుగా, బాధ్యత గల తెలంగాణ బిడ్డలుగా దీన్ని ప్రశ్నించాలి ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో అని చెప్పి కూడా నేను మిత్రులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి, సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నవీన్ రెడ్డి గారిని నేను అభినందిస్తూ, అలాగే హాజరైన ముఖ్యులందరికీ కూడా, ఇటు అశోక్ గారు కానీ, రత్నాకర్ గారు కానీ, ఇతర నాయకులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హాజరైన సభ్యులందరికీ కూడా మళ్ళొకసారి మనం తెలంగాణ ఉద్యమంలో ఎట్లనైతే కేసీఆర్ గారు వెంట నడిచినామో, ఇది మరొక తెలంగాణ ఉద్యమం. మళ్ళీ మన తెలంగాణను మనం కాపాడుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతకైనా ఉందని చెప్పి నేను భావిస్తూ, ఖచ్చితంగా రానున్న రోజులలో అడుగడుగున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, అడుగడుగున నిరసన కార్యక్రమాలతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరినీ కూడా ఏకం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.